అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు భరోసా సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తలు చెప్పబోతుందండి. సో, మనకి జనవరి 26వ తేదీన మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులనేవైతే విడుదల చేసింది కదా! ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి అయితే ఇప్పుడు ఈ యొక్క పథకం సంబంధించి నిధులనేవైతే ఎవరికైతే జమ కాలేదో వారికి జమ చేయడానికైతే సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే దానిపై మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎవరు కూడా ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. ముఖ్యంగా రైతులందరికీ కూడా ఉపయోగపడుతుంది. తెలంగాణ రైతు సోదరులందరికీ కూడాని. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి మిత్రులారా. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తుంది. మీ సహాయం ఉంటేనే నేను ఇంతవరకు వచ్చాను. సో, దయచేసి లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మనకి తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు మనకొక అప్డేట్ అయితే ఇచ్చారండి. ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారందరికీ జమ చేస్తూ వస్తున్నారనమాట. సో, ప్రస్తుతం మనకి ఇవాళ 4 ఎకరాలు ఉన్న వారికి జమ చేసిందనమాట. సో, మీరిక్కడ చూడండి. సో, మీరిక్కడ చూసుకున్నట్లయితే అకౌంట్‌లో డబ్బులు జమ అని చెప్పేసైతే ఉంది కదా! ఇవాళ 4 ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారండి. అలాగే మనకి ఎకరానికి 6,000 చొప్పున మొత్తం 1,313.53 కోట్లు విడుదల చేశామన్నారు. ఎకరాలతో సంబంధం లేకుండా వారంలో మిగిలిన వారందరికీ రైతు భరోసా నిధులు జమ చేస్తామని మంత్రి గారు పేర్కొన్నారండి. సో, దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఇవాళ 4 ఎకరాల వరకు కూడా జమ చేసిందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి సో, ఎకరానికి మనకి రూ. 6,000 చొప్పున ఇస్తామని చెప్పేసి అన్నారు కదా! సో, మొత్తంగా ఇవాళ 13 కోట్ల రూపాయలనైతే విడుదల చేశామన్నారండి. అలాగే ఎకరాలతో సంబంధం లేకుండా మనకి ఈ యొక్క వారంలో మిగిలిన వారందరికీ కూడా రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని చెప్పేసి మంత్రి గారు పేర్కొన్నారనమాట. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారందరికీ కూడా జమ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. ఇంతకీ మీకు జమ అయ్యా లేదా కిందైతే కామెంట్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.